ప్రపంచమే ఉలిక్కిపడే విధంగా మన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అయితే కీలకమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టింది. ఇవి వచ్చే సంవత్సరం నుంచి 2047 వరకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసింది. ఆ ప్రణాళికల్లో భాగంగా 2026లో వ్యోమమిత్ర అనే రోబోని అంతరిక్షంలోకి అయితే పంపిస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలైపోయింది. దాన్ని ఇక ట్రయల్ రన్స్ లో కూడా ప్రవేశపెడతారు. ముఖ్యంగా 80,000 అంటే 80 టన్నులు బరువును మోసుకెళ్లే విధంగా ర్యాకెట్లను అయితే మన ఇస్రో తయారు చేస్తుంది. దీని గురించి కూడా ఇప్పుడు ఇస్రో చీఫ్ వి నారాయణ గారు అయితే ఒక మీడియా సమావేశంలో దీని గురించి ఇప్పుడు చెప్పారు, ఇంతకు ముందు కూడా చెప్పారు. నరేంద్ర మోదీ గారు చెప్పినట్లుగా 2040 నాటికి మానవ సహిత వ్యోమగామి చంద్రుడి మీద ఉండాలని మొన్న చెప్పారు నరేంద్ర మోదీ గారు. దాని గురించి కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయితే చేపట్టబోతున్నారు. దానికంటే ముందు 2027లో మానవ సహిత గగనయాత్ర అయితే చేపట్టబోతున్నారు. ఇందులో చంద్రయాన్ 4 కూడా ఉంది. చంద్రయాన్ 4 తర్వాత 2035 నాటికి సొంతంగా జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉందో అదే విధంగా మనకు కూడా నేషనల్ స్పేస్ సెంటర్ అయితే సొంతంగా ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఇప్పటి నుంచే మన అంతరిక్ష కేంద్రం అయితే ప్రయోగాలు చేస్తుంది. ఇది కూడా లైన్ లోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా 2040 నాటికి మానవ సహిత వ్యోమగామి చంద్రుడిపైకి వెళ్ళాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అంతరిక్ష కేంద్రం అయితే కీలకంగా అయితే మారబోతుంది. ఈ యాత్రలన్నీ కూడా మన దేశానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా మనల్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇవి ఎప్పటికో కదా జరిగేవి కదంటే 2026 నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రతిదానికి మనం అలసత్వమో లేకపోతే అలక్ష్యము చేస్తే కుదరదు. ఇందులో కూడా మనం పాజిటివ్నెస్ చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్రో చెప్పినవన్నీ కూడా చేసింది. దానికి తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వాలు కూడా బాగానే సపోర్ట్ చేశాయి. నేను ఓన్లీ బీజేపీ చేసిందని మాత్రమే అనడం లేదు. అబ్దుల్ కలాం గారి హయాంలో కూడా బీజేపీ చేసింది, అంతకుముందు కాంగ్రెస్ కూడా చేసింది. కాకపోతే కాంగ్రెస్ ఏంటంటే ఇందులో పూర్తి స్థాయిలో తలపెట్టలేదు. శాస్త్రవేత్తలు ఏదైతే చెప్పారో అవే చేయడము, అప్పుడప్పుడు నిధులు ఆపేయడము, దానివల్ల కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. కాకపోతే శాస్త్రవేత్తలు చాలా మంది వెనకబడిపోయారు. కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ తలపెడుతుంది. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం కావాలి, ప్రపంచం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్రాజెక్టులు చేపడితే మంచిది, ప్రపంచంతో పోటీ పడాలా లేకపోతే మన దేశాన్ని అభివృద్ధి చెందించాలా, ఈ రెండింటిని టాలీ చేస్తూ ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి ఎంత నిధులు కావాలి, దీనికి ఎన్ని నిధులు కావాలి, వెంటనే ఆ నిధులు విడుదలయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో మనం బీజేపీని ఎత్తేయడమో కాంగ్రెస్ ని దించేయడమే కాదు, జరిగినవి చెబుతున్నాం అంతే.